హాయ్, శివయ్య ఛానల్కి వెల్కమ్. నేను మొన్న భీమవరం వెళ్ళానని చెప్పాను కదండి. అక్కడ గుణపూడి సోమేశ్వర స్వామి గుడి దగ్గర భరతనాట్యం, కూచిపూడి, క్యాట్ వాక్ పెట్టారండి పిల్లలకి. చాలా బాగా చేశారు పిల్లలందరూ కూడాను. ఈ సోమేశ్వర స్వామి గుడికి ఒక విశిష్టత ఉంది. అదేంటంటే చంద్రుడు ప్రతిష్ఠించిన లింగం అండి ఇది. అమావాస్యకి గోధుమ రంగులోను, పౌర్ణమికి తెలుపు రంగులోకి మారుతుందండి ఇది. ఈ సోమేశ్వర స్వామి గుడి పంచరామక్షేత్రాల్లో ఒకటండి. ఈ భీమవరంలో సోమేశ్వర స్వామి గుడి జమ్మి చెట్టు దగ్గర వెనకాల సోమగుండం ఉందండి. ఆ సోమగుండంలో శివపార్వతులు స్నానం చేస్తారంట. నైట్ ఆ నంది మీద తిరుగుతూ ఉంటారంట ఆ ప్రదేశాల్లో. విన్నవారు కూడా చాలామంది చెప్పారండి. అక్కడే ఆ గుణపూడి దగ్గరే ఆదిలక్ష్మి గుడి కూడా ఉందండి. అది సంక్రాంతి టైంలో జాతర చేస్తున్నారు. ఇదిగోండి ఆదిలక్ష్మి టెంపుల్. ఈ సంక్రాంతి టైంలో జాతర చేస్తారంటండి అక్కడ. ఇంకా పండగ అంటే వంటలు ఉంటాయి కదండి. ఇంకా వంటలు స్టార్ట్ చేసాం. చిన్న చిన్న వీడియోస్ తీసాను, మొత్తం తీయకపోయినా. మా అక్క నన్ను ఇంటికి పిలిచి పూతరేకులు, గాజులు ఇవన్నీ ఇచ్చిందండి. నాకు చాలా ఆనందం వేసింది. అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చామండి అక్క చెల్లెలం అందరం. ఇలా సరదాగా వంటలు చేసుకుంటూ ఆడుతూ పాడుతూ ఉంటాం, ఇంట్లో పనులు చేసుకుంటూ. కోళ్ళ పందాలకి వెళ్ళామండి. కోళ్ళ పందాలంటే అవి జెంట్స్కే కాదు, లేడీస్ కూడా చూడడానికి కూడా చాలా బాగుంటుంది. చిన్నపిల్లలకు కూడా, చిన్నపిల్లలు ఆడుకోవడానికి, పెద్దవాళ్ళు చూడడానికి అసలు చాలా బాగుందండి. సాంగ్స్ కూడా పాడుతున్నారు. కోడి పందాలు లాస్ట్ అనుకుంటండి మేము వెళ్ళాము ఆ రోజు. అసలు చిన్నపిల్లలు కూడా ఆడుకోవడానికి, పెద్దవాళ్ళు ఎంజాయ్ చేయడానికి చాలా బాగుంది అసలు. ఓం నమో వెంకటేశాయ. చూసారా ఎంత బాగా ఉందో అసలు. లైటింగ్ కూడా, ఆవులు చూసారా అచ్చం ఒరిజినల్లా ఉన్నాయి. అసలు ఇవి చూడగానే చాలా ముచ్చటగా అనిపించాయండి. అమ్మవారు అక్కడ పాతకాలంలో ఉండే వస్తువులన్నీ కూడా, పూరిళ్ళు ఇవన్నీ కూడా ఉన్నాయండి. మనకి పూర్వం ఎలా ఉండేదో అన్నది కూడా ఇక్కడ చూపించారండి. ఈ కోడి పందాల దగ్గర అమ్మ వాళ్ళ ఇంటి ముందుకు శివపార్వతులు వచ్చారు. కళ్యాణం చేస్తారంట ఎప్పుడు. అమ్మ నా చేత బియ్యం, కొబ్బరికి ఇవన్నీ ఇప్పించింది. అసలు రోజు ఏదో ఒక ఊరేగింపు వెళ్తూనే ఉంటుందండి. ఆ శివపార్వతులు నాకు తాంబూలం కూడా ఇచ్చారు. సంక్రాంతి ఇంకింటి నుంచి బయలుదేరుతున్నామండి మా ఊరు. ఏదో తెలియని బాధ అనిపిస్తుంది కదా, ఎందుకంటే ప్రతి ఆడపిల్లకి అలాగే ఉంటుందండి. ఈ 3 రోజులు బాగా ఎంజాయ్ చేసి మళ్ళీ ఎవరి ప్లేస్కి వాళ్ళు వెళ్ళిపోతారు కదండి. మా ఊళ్ళమ్మ తీర్థం. మేము భీమవరం నుంచి చిన్న తిరుపతి వెళ్తున్నామండి. ధనుర్మాసం లాస్ట్ రోజు అండి ఇది. జర్నీ కూడా చాలా బాగా జరిగింది. ఇదిగోండి వెళ్ళిపోతున్నాం భీమవరం నుంచి. ఈ సంక్రాంతి అనేది
పెద్దలు పిల్లలు కలిసి చేసుకునే పండగ కదండి. ఈ 3 డేస్ కూడా చాలా ఆనందంగా సంతోషంగా జరుపుకుంటారు. చిన్న తిరుపతి వచ్చేసాం. ఈ ధనుర్మాసం వలన చిన్న తిరుపతి అసలు చాలామంది వచ్చారండి జనం. నాకు దర్శనానికి కూడా 3 అవర్స్ పట్టింది. అసలు ఎక్కడ కూడా ఖాళీ లేదు అసలు. ఇదిగోండి గోపురాలు, జంట గోపురాలు. ఇది కూడా కొత్తగా కట్టారండి, పార్కింగ్ ఎదురుగా డైరెక్ట్గా గుడి దగ్గరికి వెళ్ళేలాగా. అసలు చాలా మార్చారు గుడిని. చుట్టూరు ప్రహరీ గోడ కూడా కట్టారు. అక్కడ కూడా ముగ్గుల పోటీ పెట్టారండి తిరుపతిలో. పాతకాలంలో ఎలా అయితే ఉంటుందో అలా చూపించారు. ఉయ్యాలలు, బావిలు. ఇదిగోండి గోశాల. ఓం నమో వెంకటేశాయ నమః. అసలు మేము బయలుదేరే ముందు గుడి పైన అలాగ అస్తమిస్తున్న సూర్యుడు కనిపించాడండి. అది చూడగానే వీడియో తీయాలనిపించింది మీకోసం. ఆ వీడియో బయలుదేరిపోతున్నామండి, ఇంకా చీకటి పడుతుంది. దర్శనం చాలా బాగా జరిగింది. మీకు నచ్చితే లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి.